యాక్చువల్‌గా ఇంత ఖర్చు పెట్టి బేసిక్‌గా అందరూ అంటారు, మంచిగా ఇంజినీరింగో, ఇంకొక దాని మీదో చేస్తే మంచి ఇది ఉంటుంది. బట్ మీరు ఫోటోగ్రఫీ తీసుకున్నారని ఎవరు అడగలేదా? చిన్నప్పటి నుంచి నాకు ప్రెషర్ ఉండేది మ్యామ్. అంటే ఇంటర్ నుంచి నాకు నేను ఇంటర్‌లో కూడా 90% ఉండేది నా స్కోరు. ఓకే. ఎన్ఆర్ఐ అకాడమీ అని గుంటూరులో హాస్టల్‌లో చదివా. సో, ఓకే. మా నాకు ఎంసెట్‌లో కూడా 10,000 వచ్చింది. వెరీ హ్మ్. ఈజీగా వస్తది బీటెక్ వాళ్ళకైతే బేస్ ఓకే. తీసుకుంటే గిన. సో, మా పేరెంట్స్‌కి అసలు ఇష్టం ఉండేది కాదు. మా డ్యాడీకి కొంచెం మా డ్యాడీ లిటరేచర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం అర్థం చేసుకున్నారు. సో, మా అమ్మ అయితే ఎప్పుడూ కన్విన్స్ అవ్వదనమాట. ఇప్పటి వరకు అమ్మలు ఎప్పటికి కన్విన్స్ అవ్వరు. బేసిక్‌గా అంటే ఈ సో, ఆర్ట్ ఫార్మింగ్ గురించి అదంతా ఆర్ట్ వాళ్ళకి ఫార్మింగ్స్ తెలియదు. సో, గురించి ఏమంటుంటారు మీ మదర్ జనరల్‌గా? మా అమ్మ అసలకి అంటే చాలా కష్టపడి మమ్మల్ని అంటే ఒక విలేజ్ నుంచి తీసుకొనొచ్చి టౌన్ వరకు తీసుకొనొచ్చింది మ్యామ్. అక్కడ చదివిపిద్దామని తనే కష్టపడ్డదనమాట. సో, ఇప్పటికీ స్టిల్ టుడే నా కోసం అంటే ఇప్పుడు పోయినప్పుడు అటాక్స్ జరుగుతుంటాయి కదా! మొన్న షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇట్లా టేబుల్ జరిపాను. జరిపితే పాముంది మ్యామ్. సడెన్‌గా ఓహ్! ఇట్లాంటివి జరుగుతుంటాయి షూటింగ్‌లో. మా అమ్మ పూజలు తెగ చేస్తుంటది. మా డ్యాడీ నమ్మడు గానీ, బట్ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్‌లు అటాక్ జరిగినప్పుడు, అట్లా ఏమన్నా జరిగినప్పుడు అనుకుంటా అనమాట. బికాస్ ఆఫ్ మా మదర్ బ్లెస్సింగ్స్ వల్లనే పూజలు అంతే గట్టిగా సేవ్ అవుతున్నారు. సేవ్ అవుతున్నా. బయటకొస్తున్నారనుకుంటారా? సో, దానివల్ల మేజర్‌గా మా మమ్మీ సో, తినకుండా మరి మీది ఉపవాసాలు చేసి జనరల్‌గా మరి ఇప్పుడు ముంబై వాళ్ళకి ఫోటోగ్రఫీలో ఇన్‌కమ్ ఎట్లా ఉంటుంది? తెలుగులో ఇన్‌కమ్ ఎట్లుంటది? ఒక ప్రాజెక్ట్‌కి వాళ్ళు ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తారు? ఒక డీఓపీకి? ఆహ్, అండ్ వాట్ ఎవర్ టీమ్ మొత్తానికి? అక్కడ ఎలా ఉంటుందంటే మ్యామ్ అంటే తెలుగులో అయినా గానీ, అక్కడైనా గానీ క్రియేటివ్ దాంట్లో మీరు గూడా ఆర్టిస్ట్ కాబట్టి ఎట్లుంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్ట్ పర్టిక్యులర్‌గా. సో, సినిమాట్లో ఏంటంటే ఆ డీఓపీ సక్సెస్‌ని బట్టి మోస్ట్‌లీ తను ఏ వర్క్ చేశారు అనేసి మోస్ట్‌లీ అసలుకి బయటికి రావు మ్యామ్ ఫైనాన్షియల్ థింగ్స్ అనేది. హ్మ్. హ్మ్. మాకు సాలరీ బేస్డ్ ఉంటుంది. మీకు నేను సాలరీ బేస్డ్. ఆహ్, సో, ఇప్పుడు వీటికి కూడా డీఓపీస్‌కి కూడా అగ్రీమెంట్స్ ఉంటాయండి ఆ! బాలీవుడ్‌లో ఇట్లా? అసిస్టెంట్ వాళ్ళకి గూడా సెకండ్ ఏసీగా చేస్తే నేను గూడా అగ్రీమెంట్స్ చేయాలి మ్యామ్. ప్రాపర్‌గా ఉంటుందనమాట విత్ అవునా? అగ్రీమెంట్స్. ఇక్కడ ఏమి యాక్చువల్‌గా అగ్రీమెంట్‌లో ఏముంటది మాకు చెప్పండి. యాక్చువల్‌గా మాకు తెలియదు. అంటే ఇన్ని డేస్ ఇక్కడే వర్క్ చేయాలని ఉంటుందా? బ్రేక్ చేయకూడదని ఉంటుందా? ఎట్లా ఉంటుంది అసలుకి అగ్రీమెంట్స్ అంటే? ఫస్ట్ అగ్రీమెంట్ వచ్చేసి మనకు స్క్రిప్ట్ బయటికి వెళ్ళకూడదు అనేసి మనకు గూడా స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి, చదవాలి కాబట్టి ఆ అగ్రీమెంట్ చేపిస్తారనమాట. అది ఎన్ఓసి దాని గురించి. దాని తర్వాత మళ్ళీ ఆహ్, ఎన్ని డేస్ అనేది ఒక హ్మ్. 3 మంత్సా లేకపోతే 6 మంత్స్ షూట్ ఉందనుకో 6 మంత్స్‌కి అగ్రీమెంట్ జరుగుతుందనమాట మనతో ప్రాపర్‌గా. విత్ ఓకే. లాయర్ ఎవ్రీథింగ్ జీఎస్టీ కట్ చేసుకొని ప్రతీదీ ఉంటుంది. మా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఎలా ఉంటుందో అంటే ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదేందంటే బ్లాక్ మనీ రొటేట్ అవుతుంది ఇలా అనుకుంటారు గానీ బట్ నథింగ్ ఎల్స్. ఎంత వైట్ అంటే ఇండస్ట్రీలో విత్ జీఎస్టీ కట్ చేసుకొని 18% యూ విల్ గెట్ ద మనీ. ఓకే. మీకొచ్చే అమౌంట్‌లో కూడా 18% జీఎస్టీ జీఎస్టీ కట్ అయ్యే ఉంటుంది మ్యామ్. వస్తుంది. సో, ప్రొడ్యూసర్స్ గూడా ఆఫ్టర్ సినిమా అయిపోయిన తర్వాత దే పే హ్యూజ్ టాక్స్ టు ద గవర్నమెంట్. అసలకి ఇండస్ట్రీ నా ఒపీనియన్ ఏంటంటే, సినిమాని కొంచెం మిగతా ఫీల్డ్ వాళ్ళు కొంచెం తక్కువ చేసి చూస్తారు గదా! అవును. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉంటది గానీ, దాని తర్వాత సినిమా అనేలోపు కొంచెం తక్కువ చూస్తారు. బట్ వి ఆర్ పేయింగ్ మోర్ టాక్స్ కంపేర్డ్ టు అదర్ పీపుల్. హ్మ్. ఆ! అంటే ఈ సినిమా ఆర్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వి ఆర్ మోర్ అన్నమాట. అంటే మనం కడుతున్న టాక్స్ గాని హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు సినిమా వాళ్ళే ఎక్కువ కడుతున్నట్టు. అంటే ఇప్పుడు మీ సాలరీస్ నుంచి కూడా జీఎస్టీ కట్ అవుతుంది. సో, ఇప్పుడు ఆబ్వియస్లీ. అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఆ! వాళ్ళ సాలరీ నుంచి అందరివి జీఎస్టీ అందరివి కట్ మ్యామ్. అవుతుంది. అందరివి. అండ్ సో, మళ్ళీ సినిమాకి కూడా ఆ! పే చేయాల్సి ఉంటుంది పేరు గదా! కంపల్సరీ మ్యామ్. అందరికి. ఓహ్! కానీ ప్రొడ్యూసర్స్ అయితే ఇంకా బాగా చెప్తారు. బట్ ఐ మీన్ నో దెన్ ఇష్యూ. బట్ అదే కానీ తెలుగులో ఉంటుందా ఇట్లా అంతా అగ్రీమెంట్స్ ఇవన్నీ? ఉంటాయి మ్యామ్. అంటే అసిస్టెంట్స్ వరకు ఉండకపోవచ్చు. బట్ డీఓపీస్‌కి అందరికి. నాకు అంత ఎగ్జాక్ట్‌గా తెలీదు తెలుగులో ఫంక్షనింగ్. జస్ట్ నేను కొంచెం ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌కే వర్క్ చేశాననమాట. హ్మ్. మేజర్ ఫిల్మ్స్‌కి వర్క్ బట్ బాలీవుడ్‌లో ఎవ్రీథింగ్ విల్ బి ఫెయిర్ అనమాట. ఫెయిర్ అండ్ క్లియర్. సో, బాలీవుడ్‌లో ఇప్పుడు అంటే ఎవరైనా సరే హిందీ అనంగానే మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. కరెక్ట్. కరెక్ట్ 'కంగనా' మ్యామ్. గారి కానీ ఇలాంటియన్ని ఓకే. మూవీస్ ఓకే. ఓకే. చూసినప్పుడు ఓకే. అనిపిస్తుంటది. అంటే ఏమీ లేకోకుండా బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా ముంబైలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ చెప్తారు. యాహ్! మ్యామ్. నేను అసలు ఎట్లా వెళ్ళినప్పుడు ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ముంబైలో మీరు చెప్పండి? మ్యామ్ నేను ఎస్ఆర్ఎఫ్‌టే అయిపోయిన వెంటనే అంటే కలకత్తా నుంచి వెళ్ళాననమాట. కలకత్తా మనకేంటంటే కొంచెం
మిడ్ రేంజ్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మీకు రెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ముంబైలో వచ్చేసి మీకు ముంబై ఏంటంటే ల్యాండ్ చాలా తక్కువ మ్యామ్. అంటే ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ముంబైని ఎక్స్పాండ్ చేయలేము అనమాట. ఉండే ల్యాండే అనమాట, బిల్డింగ్స్ కానీ అవన్నీ. సో స్పేస్ అంతే, కానీ జనాలు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ముంబైకి వస్తూనే ఉంటారు కదా సంవత్సరం. సో ఆ స్పేస్ ఉండేది అంతే, కాబట్టి రెంట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంటాయి ప్రతి ఇయర్ అనమాట. సో వెరీ ఎక్స్పెన్సివ్ మ్యామ్. లిటరల్లీ 1 RK అని ఉంటుంది. ఇంత రూమ్ అనుకోండి బేసిక్గా, సేమ్ మనం షూట్ చేస్తున్న రూమ్ ఇదే ఒక 35,000 ఉంటుంది మ్యామ్ పర్ మంత్. సో దట్ ఎక్స్పెన్సివ్ ముంబై. ఇంకా డిపెండ్స్ అపాన్ ద ఏరియా. నేను చెప్తున్నది, నేను ఉండేది అంధేరిలో వర్సోవా అనే ఏరియాలో ఉంటాను అనమాట. సో బీచ్ పక్కనే ఉంటుంది. సో అందుకని అంధేరి చాలా దీంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అదే మెయిన్ స్పాట్ అనమాట. మనకి షూటింగ్స్ కూడా గోరేగావ్, అంధేరి ఇటువైపే జరుగుతుంటాయి అనమాట. సో మోస్ట్లీ జనరల్గా ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే, ఒక మంచి లగ్జరియస్ ప్లేస్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఎంత ఉంటుంది? మనం టూ కాస్ట్లీ నాకు తెలిసి. అంటే సినిమా వాళ్ళకి ఏంటంటే వెళ్ళి ఇక్కడ నుంచి అంటే మా SRFT నుంచి వచ్చి చేసే వాళ్ళకైతే సీనియర్సే సపోర్ట్ చేస్తారు మ్యామ్ మోస్ట్లీ. అంటే స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళ రూమ్స్లోనే ఉండి కొంచెం వర్క్ కూడా వాళ్ళ అంటే ఏంటంటే జూనియర్స్ కదా, ఆల్రెడీ క్యాంపస్లో చూసి ఉంటారు మమ్మల్ని. సో దట్ వాళ్ళు ముందు వచ్చేసి వాళ్ళే రూమ్స్ తీసుకుంటారు, మాకు కూడా కొంచెం అకామిడేషన్ ఇచ్చి. సో దట్స్ హౌ వి ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనమాట. బికాస్ ఆఫ్ SRFT కొంచెం ఆ లైన్ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గానే ఎంట్రీ ఉంటుంది అనమాట. సో మా సీనియర్స్ ఉండడం వల్ల. ఓకే, సీనియర్స్ ఉండడం వల్ల మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఈజీ అది.